సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయనిగూడెంలో ఎంఆర్ఓ బండా కవిత ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరయ్యారు. మరియు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టుగా గరిడేపల్లి మండలాన్ని ఎంచుకున్నామన్నారు. రైతులకు భూ సమస్యలపై అవగాహన కల్పించామని, భూ సమస్యలు ఏవైనా ఉంటే దరఖాస్తు చేయాలని, వాటిని ఎంఆర్ఓ, ఆర్డీఓ పరిష్కరిస్తారన్నారు. ధరణి చట్టం ఉన్నప్పుడు ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, భూభారతి చట్టంలో ఆర్డీఓ ఆధ్వర్యంలో అంతకు మించి కలెక్టర్ ద్వారా సమస్యకు పరిష్కారం జరుగుతుందన్నారు. కొన్ని సమస్యలు తహసీల్దార్ ఆధ్వర్యంలో కూడా జరుగుతాయన్నారు. సాదా బైనామాలు ఆర్డీఓ ఆధ్వర్యంలో పరిష్కారం అవుతాయని కలెక్టర్ వివరించారు. మండలంలోని ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఎంఆర్ఓ కవిత కోరారు. గూడెం రెవెన్యూ శివార్లో ఉన్న 3 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రైతులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. మీరు ఇప్పటి వరకు ఫిల్ చేసిన ద్వారా ఈరోజు ఇక్కడ నిర్వహించడం స్టార్ట్ అయినది. దీంట్లో ప్రత్యేకంగా ఈరోజు రాయనగూడెం, అదేవిధంగా తాలా మల్కాపురంలో అది స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే మండలంలో ఉన్న అన్ని గ్రామాలు పోయి రెవెన్యూ టీమ్స్ 2 టీంలు తహసీల్దార్ ఆధ్వర్యంలో 2 తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఫామ్ చేసి ఆ టీమ్స్ ఆ గ్రామానికి పోయి రెవెన్యూ సదస్సులు నిర్వహించి అక్కడ ప్రజలకు సంబంధించిన ఏమైనా భూ సమస్యలు ఉంటే వాటికి సంబంధించి దరఖాస్తు సేకరణ చేయడం జరుగుతూ ఉన్నది. వారికి కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఏర్పాట్లు చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇష్యూస్ మీద కూడా ప్రత్యేకంగా పరిష్కారం చేయడానికి వాళ్ళకి ఏ విధంగా ముందుకు పోవాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. సార్, ధరణికి భూభారతికి మధ్య తేడా ఏంటి సార్? అంటే రైతుల నుంచి ఏ విధంగా ఎక్కువ వస్తున్నాయి సార్ అప్లికేషన్స్? ప్రత్యేకంగా మనకి అవగాహన సదస్సుల సమయంలో చెప్పిన ప్రకారమే ధరణి టైంలో అపీల్ ప్రొవిజన్ లేకుండేది. కరెక్షన్ చేసుకోవాలంటే ఒకసారి కరెక్షన్ చేసిన దానికి లీగల్ శాంక్టిటీ లేకుండేది. మళ్ళీ సివిల్ కోర్టు పోవాలని అట్లా అంశాలు ఉండేది. సాధారణ వాయినామాలు ప్రొసీడ్ చేయడానికి ఆస్కారం లేకుండేవి. మనకి అధికారాలు వికేంద్రీకరణ చేయడం భూభారతి ద్వారా చేయడం జరిగింది. అంతకుముందు ఏది ఉన్నా మళ్ళీ జిల్లా కలెక్టర్ స్థాయిలో రావాలని అట్లా కొన్ని అంశాలు ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా తహసీల్దార్ స్థాయిలో ఉండాల్సిన అంశాలు తహసీల్దార్ స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలో ఉండాల్సిన అంశాలు ఆర్డీఓ స్థాయిలో, జిల్లా కలెక్టర్ స్థాయిలో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు అట్లా పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి సాదా బైనామాలు, అదేవిధంగా 13E కావచ్చు, కోర్టు కేసెస్ కావచ్చు, ఓఆర్సీలు కావచ్చు, ఇవి అన్ని ఆర్డీఓ స్థాయిలో తీసుకురావడం జరిగింది. అపీల్ ప్రొవిజన్ ప్రత్యేకంగా మనకి ఇస్తే ఒకవేళ సవరణ చేసుకోవాలంటే ఆస్కారం ప్రజలకి ఇక్కడనే వచ్చే విధంగా మనం ఈ చర్యలు ఈ చట్టం ద్వారా మనకి వచ్చినవి ఇప్పుడు అమలుకి తీసుకువెళ్తున్నాం. సార్, రైతుల నుంచి ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి కదా సార్, దానికి ఏ సమస్యల ద్వారా ఎక్కువ వస్తుంది? అంటే మనకి రకరకాలు ఈ అన్ని కేటగిరీల అప్లికేషన్స్ వినిపించినాయి. ఈ రోజు మొదలవుతుంది కాబట్టి దరఖాస్తు సేకరణ అయిన తర్వాత ఆ వివరాలు మనం ఇవ్వగలుగుతాం.